ఏపీలో గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు వెల్లడించారు హోంమంత్రి అనిత. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా పెడతామన్నారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత 5 ఏళ్లలో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఉమెన్ మీద అబ్యూజెస్ జరుగుతున్నాయో వాటి మీద మనం ఎలా నివారించడానికి మనం ఎటువంటి ప్రోగ్రామ్స్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఎలా పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ ప్రకటించడానికి, అదేవిధంగా పోలీస్కి సంబంధించి వెల్ఫేర్ మీద కూడా ఇప్పటి వరకు పోలీసులు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నా, వెహికల్స్ విషయంలోని కానీ పోలీసులకి ఈవెన్ వెహికల్స్ కూడా లేని పొజిషన్ నుంచి ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్య భద్రత కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళని సిచ్యువేషన్స్, అదేవిధంగా ఇంకా వెల్ఫేర్ మెజర్స్ అన్నీ ఉన్నాయండి. వాటి అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా మేము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం అయితే జరిగింది. డిస్కషన్ చేసుకున్న ప్రతిసారి కూడా ఏదైతే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇంతకు ముందున్న టూల్స్ ఈరోజు లేకపోవటం ఒక ఎత్తు, గాంజా విషయంలోని విచ్చలవిడితనం పెరిగిపోయి ఏ క్రైమ్ జరిగినా కూడా దాని వెనకాతల గాంజా అన్నది బేస్ అయిపోవటం అన్నది మనందరం కూడా చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వినుకొండలో హత్య జరిగినా, లేకపోతే అమ్మాయిల మీద ఏదైనా అఘాయిత్యాలు జరిగినా, చిన్న పిల్లల మీద అబ్యూజింగ్స్ జరిగినా, రేప్ అటెంప్ట్స్ జరిగినా, వీటన్నిటికీ కారణం ఏంటంటే ఒక కల్తీ మద్యం కానీ లేదు అనుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.